RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. సాధించుకున్న తెలంగాణలో రజకులు ఎన్నో కలలు కన్న ఎస్సీ రిజర్వేషన్ ను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి గత ప్రభుత్వం పంపుతుందని రజక కులస్తుల ఆశలు అడియాసలయ్యాయని ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన ఎస్సీ రిజర్వేషన్ అంశంపై స్పందించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గోపి రజిక కోరారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో రజక భవనంలో అధ్యక్షులు సాయి నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షులు మానయ్య అలాగే అధ్యక్షతన 2/3/2025 ఆదివారం ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజిక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలంలోని రజక కులస్తులు ఎస్సీ రిజర్వేషన్ అంశంపై సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసి తీర్మాన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సి పండరి, నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు సి లక్ష్మణ్, సాయిలు, దుర్గయ్య, సుమన్, సాయిలు, తేజయ్య, సాయిలు, నరసింహులు, రాములు, పీరయ్య, సోమయ్య, రమేష్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి రజక సంఘం భవనం దగ్గర ఏర్పాటు చేసినటువంటి సాయిలన్న అధ్యక్షతన, ఈ పట్టణ అధ్యక్షతన, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు పండరి అన్న, అదేవిధంగా నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ గారు అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి వీరందరి సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి, అదేవిధంగా మానన్న ఈ నియోజకవర్గ అధ్యక్షులు మరి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి నిజాంపేట్ గ్రామ ప్రజలు, మహిళలు, ముఖ్యులు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా నిజాంపేట్లో మరి మండలం ఏర్పడిన తర్వాత రజకుల కోసము కనీసము వాళ్ళు ఉతకడానికి ఈ రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా అధికారులు కానీ వారికి 1 ఎకరా భూమి ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా మరి వారి యొక్క సంక్షేమ పథకాల కోసము ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం బీసీ వెల్ఫేర్ అధికారి కూడా ఆలోచించి వాళ్ళ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని చెప్పి ఆలోచిస్తూ నిజాంపేట మండలానికి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్న 9 గ్రామాలు ఏవైతే ఉన్నాయో నిజాంపేటతో కలిపి 10 గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈరోజు తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చదువుకున్న యువత నిర్వీర్యంగా వాళ్ళు రోడ్డు పాలవుతున్నారు. కాబట్టి వారికి ఉపాధి అవకాశాలు కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. మరి అదేవిధంగా నారాయణఖేడ్ ఈ నియోజకవర్గం అనేది కొంత కర్ణాటక బార్డర్లో ఉండడం వలన ఇక్కడ నిరక్షరాస్యత కూడా చాలా అధికంగా ఉంది. దీనికి అవగాహన కూడా లేదు. కాబట్టి ప్రభుత్వాలు దీనిని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని ఆలోచించి వారి యొక్క అభివృద్ధి కోసమై ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వారికి మరి ఆదుకోవాలని చెప్పి వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులని, అదేవిధంగా ప్రజాప్రతినిధులని కోరడం జరుగుతుంది. మరి తప్పకుండా ఇక్కడ 1 ఎకరా భూమి ఇచ్చి వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క దోబీగాడు కోసం, వారి యొక్క ఆత్మగౌరవ భవనం కోసం, మరి వారి యొక్క ఎవరికైతే మరి ఇండ్లు లేవో వారికి 60 గజాలు ఆ ఎకరాలో కేటాయించి ఇండ్లు నిర్మించి మరి దోబీఘాట్ నిర్మించి ఒక బోరును వేయాలని చెప్పి ఈరోజు ఆ గ్రామ ప్రజలందరూ కోరడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో మండల కమిటీ, నిజాంపేట మండల కమిటీ రానున్న రోజుల్లో వేసి తప్పకుండా నిజాంపేట కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దానికి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తారని ఆశిస్తూ మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర.